వెల్కమ్ టు వర్షినీస్ కిచెన్. నేను ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా చేస్తున్నాను. ఫస్ట్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇవన్నీ నానబెట్టి తొక్క తీసేసి బాదం, పిస్తా, కాజు, ఎండు ఖర్జూరు నానబెట్టి ముక్కలు చేసి తీసుకు గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఖర్జూరు వేయించుకోవాలి. ఎండు ఖర్జూరు నానబెట్టి ముక్కలు చేసుకోవాలి. నేను కొద్దిగానే వేస్తున్నాను, అందరికీ ఇష్టం ఉండదు కదా. ఇవి సన్న సేమియా. ఇవి నేను లీటర్న్నర పాలు తీసుకుంటున్నాను. దానికి సరిపోయేంత సేమియా వేసుకోవాలి. ఇది నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా చూసుకొని వేడి చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. 1.5 లీటరు క్రీమీ మిల్క్ తీసుకోవాలి. అప్పుడు షీర్ కుర్మా మంచి టేస్ట్ వస్తుంది, చిక్కగా. మంచిగా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఇట్లాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేట్టు నెయ్యిలో వేయించుకొని తీసుకోవాలి ప్లేట్లోకి. నేను లీటర్న్నర పాలు తీసుకుంటున్నాను. ఇవి చిక్కగా కాగిన పాలు. దీంట్లోకి కాగినాక సేమియా వేసుకోవాలి. ఒక కప్పు పంచదార వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఖర్జూరు వేసుకోవాలి. మిల్క్ మేడ్ కూడా వేస్తున్నాను, బాగా టేస్ట్ ఉంటుంది. ఈ షీర్ కుర్మాకు బాగా టేస్ట్ వస్తుంది మిల్క్ మేడ్ వేసుకుంటే, అందుకనే వేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ కండెన్సర్ మిల్క్ వేసుకునేది ఉంటే షుగర్ కాస్త తక్కువ వేసుకోవాలి, అందుకే తక్కువ వేసాను. ఇప్పుడు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలో కాస్త ఇలాచీ పొడి వేసుకోవాలి.
ఇలాచి పొడి వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక ఇంకొద్దిగా చిక్కబడుతుంది. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షీర్ కుర్మా రెడీ అయ్యేది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. నేను మీడియంగా వేసాను. పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. నేను ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను క్రాన్బెర్రీ కూడా వేస్తున్నాను, బాగుంటుందని. టేస్ట్ బాగుంటుంది ఇది క్రాన్బెర్రీ. ఎంతో టేస్టీ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయ్యేది. మీరు కూడా చూసి ట్రై చేయండి.